Namaste, welcome to Vijay Kranti, Voice of Telangana. This is Mani. ములుగు జిల్లాలో ఇంతకాలం దట్టమైన అటవీ ప్రాంతం అన్నలకు అలవాలంగా నిలుస్తున్న కర్రెగుట్టల్లో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంచలన సంఘటనలకు వేదికగా మారిన కర్రెగుట్టలను 50 సంవత్సరాల అనంతరం మొట్టమొదటిసారిగా సోమవారం ప్రభుత్వ అధికారులు చేరుకొని జాతీయ జెండా ఆవిష్కరించి జనగణమన ఆలపించారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా 17 మంది మావోయిస్టులు, వారందరూ లొంగిపోవాలి. డీజీపీ సివి ఆనంద్ కర్రెగుట్టలను మొదటిసారిగా సందర్శించిన అధికార యంత్రం. 50 సంవత్సరాల అనంతరం అరుదైన ఘట్టం. జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలాపన. డీజీపీ సివి ఆనంద్ మొట్టమొదటిసారిగా రోడ్డు మార్గాన కర్రెగుట్ట ప్రాంతాలకు చేరుకున్నారు. దట్టమైన అడవిలో 12 కిలోమీటర్లు ప్రయాణించి మురుమూరు చేరుకొని అక్కడ నివసిస్తున్న 8 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, బియ్యం అందజేశారు. అనంతరం 23 కిలోమీటర్ల దూరంలో అత్యంత దట్టమైన అడవిలో ఉన్న గిరిజన గ్రామాలకు చేరుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆపరేషన్ కగార్తో సెంట్రల్ కమిటీ సహా అన్ని క్యాడర్ల మావోయిస్టులు లొంగిపోయారని, మరికొందరు ఎన్కౌంటర్లలో మృతి చెందారని చెప్పారు. తెలంగాణ మావోయిస్టు రహిత ప్రాంతంగా మిగిలిందన్నారు. లొంగిపోయిన సెంట్రల్ స్టేట్ కమిటీ మావోయిస్టులకు రివార్డులు అందజేయడంతో పాటు రివార్డు లేని వారికి సైతం ప్రోత్సాహంగా అందించామని తెలిపారు. దేశవ్యాప్తంగా మరో 17 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం అందిందని, వారిలో కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాలు లక్ష్మణరావు ఉన్నారని చెప్పారు. వారు లొంగిపోతే సహకరించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక్కడ గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందజేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని, రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో అభివృద్ధిలో కాస్త ఆలస్యం జరిగినా కనీస అవసరాలు, వైద్య సౌకర్యాలు, నీటి వసతి కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.